హలో ఎవ్రీవన్. సో, మన ఈ వీడియోలో రీసెంట్‌గా మనకి రోజ్‌గార్ మేళా అయితే జరిగింది గదా! సో, ఈ రోజ్‌గార్ మేళా గురించి హలో ఎవ్రీవన్. సో, మనకి రీసెంట్‌గా అయితే రోజ్‌గార్ మేళా జరిగింది గదా! సో, ఇదొచ్చేసి మనకి ఏపీకొచ్చేసి తెలుగు స్టేట్ వాళ్ళకి ఏపీకొచ్చేసి విశాఖపట్నంలో జరిగింది. అండ్ తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్‌లో జరిగింది. సో, నేనైతే ఆహ్, విశాఖపట్నానికైతే అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో, రోజ్‌గార్ మేళా ఎలా జరిగింది? సో, అక్కడ ఏం చేశారు? అండ్ సో, రిమైనింగ్ వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఒక 400 అరౌండ్ 400-300 మాత్రమే మనకి ఇన్వైట్ చేయడం జరిగిందనమాట రోజ్‌గార్ మేళాకి. సో, రిమైనింగ్ అయితే ఇన్వైట్ చేయలేదు రిమైనింగ్ అందరిని. సో, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? సో, అక్కడ ఇచ్చిన అప్డేట్స్ ఏంటి? సో, ఇవన్నీ ప్రతీదీ డిస్కస్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి నాకు ఈ ఆఫర్ లెటర్ నేమ్ అయితే ఉంది కానీ నాకు ఆఫర్ లెటర్ అయితే వస్తుందా? రాదా? అనేసి ప్రతీదీ క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, మీరు డోంట్ వరీ. సో, డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికైతే ఇంకా మీ నేమ్ వచ్చిందంటే ఇంకా లీస్ట్‌లో డెఫినిట్‌గా మీకు జాబ్ వచ్చిందనేసే కదా! సో, డెఫినిట్‌గా మీకు కూడా మెయిల్ వస్తుంది. సో, దానికంటే ముందు కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ మెయిల్ కంపల్సరీగా వస్తుందనమాట. సో, ఇంకోటంటే మెయిల్ అయితే ఆఫర్ లెటర్స్ అయితే ఎవరికీ రాలేదు ఇంకా ప్రెజెంట్. సో, మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో, ఒక్కొక్కరికి నిదానంగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరికైతే త్రూ మెయిల్ అయితే ఆఫర్ లెటర్స్ రాలేదు. ఓకే. జస్ట్ అక్కడ రోజ్‌గార్ మేళాకి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే బై హ్యాండ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. సో, ఈ 1 ఆర్ 2 డేస్‌లో డెఫినిట్‌గా అందరికీ వస్తాయన్నమాట. సో, డోంట్ వరీ. ఇదైతే ఆఫ్ లెటర్ గురించి. నెక్స్ట్ అక్కడ రోజ్‌గార్ మేళా ఎలా జరిగింది? అండ్ సో, అక్కడికైతే మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. సో, సెంట్రల్ మినిస్టర్ రాంబాబు గారైతే రావడం జరిగింది. సో, అక్కడ ప్రోగ్రామ్ గురించి అడ్రెస్ ఇచ్చారు. తర్వాత సో, ఒక 10 మెంబర్స్‌కి అరౌండ్ 10-15 మెంబర్స్‌కి త్రూ బై హ్యాండ్ అయితే ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట ఆఫర్ లెటర్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరైతే డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉంటారో లైక్ సిఎస్ఎఫ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, ఐటీబీపీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కానీ, సో వాళ్ళ హెడ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట ఆఫర్ లెటర్స్. సో, సో ఇలా జరిగింది. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం సో అందరికీ మాక్సిమం జాయినింగ్ డేట్ అయితే సేమ్‌గా ఉందనమాట. సో మనకి ఎక్కువ టైం ఇయ్యలేదసలు. ఆల్మోస్ట్ ఒక 20 డేస్ మాత్రమే ఉందనమాట. సో మన ఈ 20 డేస్‌లో చేయాల్సిన పనులు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే మనం ముందే చేసుకుంటే సో, ఎండింగ్‌లో మనకి రష్ అయితే ఉండదనమాట. సో, ఈ పనులు గూడా చెప్తానమాట. సో, ఇవన్నీ మనం ముందే చేసుకుంటే బెటర్. సో, గాయ్స్ ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, ఎవరికైతే ప్రెజెంట్ జాయినింగ్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంటు. సో, లాస్ట్ వరకు ఉండండి. అండ్ నా ఆఫర్ లెటర్ కూడా దీంట్లో చూపెట్టడం జరుగుతుందనమాట. సో, యూ విల్ గెట్ బెటర్ ఐడియా. సో, ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? అండ్ సో, రిమైనింగ్ అన్ని ఫోర్సెస్ జాయినింగ్ డేట్స్ కూడా నేను ఇప్పుడే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందనమాట. సో దట్ మీరు డాక్యుమెంట్స్ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అండ్ బ్యాంక్ అకౌంట్ గురించి. సో, ఇవన్నీ చాలా టఫ్ టాస్క్స్ అనమాట. లైక్ ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళాలి? అండ్ ఆ బ్యాంక్ అకౌంట్స్‌లో ఏమేమి ఉండాలి మన దగ్గర అనేసి ప్రతీదీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఏదేదో కొత్తగా చెప్పట్లేదు. జస్ట్ హాఫ్ మినిట్‌లో ఉన్నది మాత్రమే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాననమాట. థాట్స్ ఇట్. సో, మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, ఫస్ట్ అయితే మనకి ఇంకా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రాంబాబు గారు అండ్ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ అండ్ సో, రెస్పెక్టెడ్ మన డీఐజీ వాళ్ళు అందరైతే ఆహ్, కూర్చోవడం అయితే జరిగింది. సో, వాళ్ళ పిక్స్ కూడా వాళ్ళు కూడా ఇట్లా గ్రూప్ ఫోటో కూడా తీశారనమాట. అండ్ ఆఫ్టర్ మీటింగ్ మనకి ఇక్కడ స్వీటు, తర్వాత ఫ్రూటీ అండ్ కొన్ని చిప్సు అండ్ బిస్కిట్ ప్యాకెటు. సో, ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. అవి కూడా ఫోటో పెట్టుకున్నాను. అండ్ సో, ఇవన్నీ మీకైతే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా! సో, నా దగ్గర అన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి. సో, మీకు ఇంపార్టెంట్ అయ్యేది మాత్రమే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని నేను ఇంకా ఎక్కువ వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళట్లేదనమాట. సో, మీటింగ్ డీటెయిల్స్‌లోకి. ఎందుకంటే అవి మీకు అవసరం లేదు కదా! సో, అందుకని నేను ఇంకా డీటెయిల్‌గా వెళ్ళట్లేదు. సో, ఇది హాఫ్ ప్లేట్ అనమాట. సో, మనకి ఇది ఫ్రమ్ అడ్రస్ మనకి రైట్‌లో ఉంటది. రైట్‌లో టాప్‌లో. సో, మనకి ఇంకా ఫ్రమ్ టు అడ్రస్ ఇటు కింద దాని కిందనే ఉంటది. సో, మనకి ఇంకా రిక్రూట్‌మెంట్ ఆఫ్ జేడీ అనేసి. సో, మనం ఏ ట్రైనింగ్ సెంటర్‌కైతే మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుందో, ఆ ట్రైనింగ్ సెంటర్ అయితే ఇక్కడైతే ఉంటుందనమాట. సో, నాకైతే ఆర్టీసీ అరకోణం చెన్నై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో, అరకోణం దగ్గర నాకైతే ట్రైనింగ్ సెంటర్ అయితే పడింది. అండ్ సో, ట్రైనింగ్ సెంటర్ లొకేషన్ ఎలా చూడాలో తెలుసండి. సో, ఇవన్నీ మీరు చదువుకోండి.
సో, నా ఎందుకంటే ప్రతీదీ చదువుకుంటూ వెళ్ళిపోతే ఇది చాలా లేట్ అవుతుందనమాట వీడియో మొత్తం. సో, నేను ఆల్రెడీ మెన్షన్ చేసినాను కదా! సో, నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నానో అవి మాత్రమే చెప్తాను. సో, ప్రతి కోర్స్‌కి జాయినింగ్ డేట్స్ వచ్చేసి 15-20 అరౌండ్ 20 లోపల మాత్రమే ఉన్నాయి. 21, 22. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫోర్స్ మీది ఏ ఫోర్స్ అయినా కానీ లైక్ సీఆర్‌పీఎఫ్ గాని, లాస్ట్ టైమ్ కొందరైతే యూట్యూబర్స్ చెప్పినారు కదా! సో, సీఆర్‌పీఎఫ్ వాళ్ళకి ఏప్రిల్‌లో ఉంటుందని. సో, అది రాంగ్ అండి. ప్రతి ఒక్కరికి వచ్చేసి మ్యాచ్ ఈ మంత్‌లోనే ఉంటుందన్నమాట జాయినింగ్ డేట్. సో, బీ రెడీ. సో, క్లియర్ కదా! జాయినింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటుందనేసి. సో, ఈ మంత్ 15 నుంచి అండ్ 21, 22 ఈ అరౌండ్ ఈ బార్డర్‌లో సో, ప్రతి వాళ్ళకి జాయినింగ్ డేట్స్ అయితే ఉంటాయి. సో, మనకి ఎక్కువ టైం కూడా లేదనమాట. సో, దట్స్ ఇట్. అది జాయినింగ్ డేట్స్ కోసం. అండ్ సో, మనం ఫర్దర్‌గా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో, ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే ద ఫర్దర్ యూ ఇన్ఫార్మ్డ్ దట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు carry the following documents. ఓకే. 2 కాపీస్ ఆఫ్ అటెన్షన్ ఫార్మ్స్. సో, ఫస్ట్‌ది వచ్చేసి 2 కాపీస్ ఆఫ్ అటెన్షన్ ఫార్మ్స్. సో, మనకు ఆల్రెడీ మన ఆఫర్ లెటర్‌లో మెన్షన్ చేసున్నారనమాట. సో, ఆల్రెడీ ఫిల్ చేసుంటారు వాటిని. సో, మనకి ఇది ఏం అవసరం లేదు. అక్కడ ట్రైనింగ్ సెంటర్ వచ్చిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. మనం చేయాల్సిన అవసరమే లేదు. జీరో వర్క్ మనదనమాట. జస్ట్ అక్కడ నేమ్స్ రాసి అక్కడ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఇవ్వడమే. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్. సో, ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ బి వచ్చేసి మనకి ఆల్రెడీ ఆఫర్ లెటర్‌తో ప్రింట్ చేసి ఉంటది. సో, మన దానిలో డీటెయిల్స్ ఫిల్ చేసేసి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గానీ, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్. సో, వీళ్ళ దగ్గర కలెక్టర్ గానీ, లేకంటే ఎంఆర్ఓ దగ్గర గానీ సైన్ చేసి మనకి అక్కడ ప్రెజెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ సర్టిఫికేట్. సో, ఇది కూడా సేమ్ మనకి ఆల్రెడీ ఆఫర్ లెటర్‌తోనే పిన్ చేసి ఉంటది. సో, మనం లోకల్ ఎస్ఐ దగ్గర మనకి సైన్ పెట్టించుకుంటే సరిపోయిద్దనమాట విత్ ఫోటోగ్రాఫ్. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారనమాట. టీ వచ్చేసి మనకి లైక్ మనం ఏ క్యాస్ట్‌కి సంబంధించి ఉంటే లైక్ మనం ఆల్రెడీ రిజర్వేషన్ పెట్టినాం కదా! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఈ వీటన్నిటికి. సో, ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్ రిలేటెడ్‌గా డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుందనమాట. అవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉండాలి ప్రతీది. ఓకే. నెక్స్ట్ 2 కాపీస్ ఆఫ్ యువర్ రీసెంట్ ఫోటోస్. ప్రతి ఒక్కరు 50లు, 100లు ఫోటోలు తీసుకురండి అని చెప్తున్నారు కదా! సో, వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి జస్ట్ 2 కాపీస్ ఆఫ్ యువర్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో, మనకి 2 అంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ మనం ఒక 10 తీసుకుంటే ఎనఫ్ అనమాట. ఎందుకంటే దానికి కాకపోయినా ఇంకా దేనికైనా యూజ్ అవుతాయన్నమాట. జస్ట్ వాళ్ళ అడిగిన దానికంటే మాత్రమే ఎక్కువ తీసుకోవడం చాలా బెటర్. ఓకే. ఒక 10 అరౌండ్ 10 పెట్టుకుంటే మనకు సరిపోతుందన్నమాట. సో, ఇన్ కేస్ ఆఫ్ మనం ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఉంటే ఆ ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ మనం తీసుకెళ్ళాలంట అక్కడికి. ఓకే. సో, ఇక్కడ 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఏబీసీడీఈఎఫ్ ఓకే. యెస్ 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, మీకు అందరికి క్లియర్ అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ ఫీజ్ గురించి మాట్లాడదాం. నో. 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 జస్ట్ ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడదాం. సో, సెవెంత్ పాయింట్ చూడండి. సో, యూ మస్ట్ ఓపెన్ ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, మనకి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోన సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సేవింగ్స్ అకౌంట్. ఓకే. అండ్ మనం పోయేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే మీ పాస్‌బుక్. సో, బ్యాంక్ పాస్‌బుక్ తీసుకెళ్ళాలి. తర్వాత చెక్ బుక్ తీసుకెళ్ళాలి. చెక్ బుక్ లేకుంటే మీరెళ్లి అప్లై చేసుకోండి బ్యాంక్ దగ్గర. అండ్ ఏటీఎం కార్డ్ అనమాట. సో, ఏటీఎం కార్డ్ ఈ 3 అయితే కంపల్సరీగా ఉండాలనమాట. అండ్ మన పాన్ కార్డ్, మన ఆధార్ కార్డ్. సో, మనకి పెన్షన్ కోసం, న్యూ పెన్షన్ కోసం ఈ 3 ఉండాలి. సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పాస్‌బుక్, చెక్ బుక్ అండ్ ఏటీఎం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. సో, ఈ 5 డాక్యుమెంట్స్ అయితే మనకి ఎస్‌బీఐ సేవింగ్ అకౌంట్‌లో అయితే ఉండాలనమాట. సో, ఇది. అండ్ ప్రతి ఒక్కరు ఫీజ్ ఎంత తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు 50,000 అనేసి 40,000, 30,000 ఇలా చెప్తున్నారు కదా! సో, వాళ్ళు అడిగింది ఫీజ్ అయితే 8,000 అనమాట. సో, అది కూడా మీ మెస్ ఫీజ్ కోసమే. సో, అది కూడా మనకి రీఫండ్ అవుతుంది నెక్స్ట్. సో, ఇక్కడ 8,000 ఫర్ మెస్ ఫీజ్. ఓకే. 8,000 తీసుకెళ్ళాలి. ఇంకోటేంటంటే మీ ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు మీ జర్నీకి అంటే మీ ఆడ డైలీ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయనేసి. ఆల్రెడీ మనం ఒక్కసారైనా మనం స్టే చేసుంటాం. సో, హాస్టల్‌లో కానీ, రూమ్‌లో గానీ ఇలా స్టే చేసుంటాం. సో, మనకి ఎలాంటి ఖర్చులొస్తాయో మనకు తెలుసు. సో, తగ్గట్టుగా మనకి నా ఎక్స్‌పెక్టేషన్ అయితే అరౌండ్ 20,000, 25,000 ఉంటే ఎనఫ్ అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు సాలరీ ఎలా పడుతుందో ఏమో తెలీదు కదా! సో, 20,000, 15,000 ఉంటే సరిపోతుంది అని నా ఎక్స్‌పెక్టేషన్. సో, అండ్ నేను దాన్ని మీకే వదిలేస్తున్నాను. సో, మీరు ఎంత తీసుకెళ్తారో అది మీకే తెలుసు. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాననమాట. సో, మీరు మనకి ఇంకా వితిన్ ట్రైనింగ్‌లో మనకి ట్రైనింగ్ యాక్టివిటీస్‌లో మొబైల్ యూజ్ చేయకూడదు.
తర్వాత మనకి ఎక్స్‌పెన్సివ్ గ్యాడ్జెట్స్ అన్నీ తీసుకెళ్ళకూడదు. సో, ఇలాంటివన్నీ ఇక్కడ మెన్షన్ చేసినారు. సో, యూ కెన్ రీడ్. దట్స్ ఇట్ గైస్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ మీ కామెంట్స్. సో, ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై గైస్. అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గైస్. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం తొందరపడతారనమాట. సో, త్వర కానట్ట అంటే వాళ్ళకి ఏమన్నా క్లమ్జీగా ఉన్నట్ట ఫైనల్‌లో. సో, వాళ్ళు త్వరగా ఫినిష్ చేసుకోగలుగుతారు ఈ టాస్క్‌లన్నీ. అండ్ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అండ్ సో, ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి నా దగ్గర. సో, మీ దగ్గర కూడా ఉన్నాయనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఆఫర్ లెటర్‌లు ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను కదా! ఫోటోలు తీసి. ఇన్ కేస్ మీకు ఇవి బై హ్యాండ్ కావాలనుకుంటే సో, ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. సో, మీరు ఈ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫోటోస్ అన్నీ. సో, నేను ఏదైతే పెట్టానో. ఇంకోటేంటంటే నాకసలు ప్రతి ఈవెంట్స్ కూడా నేను వీడియోస్ తీయడం జరిగింది. సో, ఇది నే ఇది నేను ఆఫ్ లెటర్ తీసుకున్నానన్నమాట సార్ దగ్గర నుంచి. సో, ఇట్స్ మీ. అండ్ నేను కూడా స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇవన్నీ నా గురించి. సో, నా గురించి మీకు అంతగా యూజ్ అవసరం లేదు. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ థాంక్ యూ.